కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ భావం జాతీయవాదంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ కడుపు నింపుకోవడమే తప్ప తెలంగాణ ప్రజలకు ఏం అవసరమో తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది ఆంధ్ర పార్టీ నాయకులు తెలంగాణకు వస్తే తరిమి కొట్టేటువంటి ఉద్యమకారుల మీదకి గన్నులు చూపించి గన్నులతో తూటాలతో పేల్చినటువంటి మంత్రి సురేఖ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఈ తెలంగాణ వాదుల మీదకి పోలీసు లాఠీ చార్జీలు గుంజుకొని ఉద్యమకారుల మీద కొట్టినటువంటి దానం నాగేంద్ర రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆంధ్ర పార్టీని ఇక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలని రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటాడు. అదేవిధంగా ఎంపీగా అవుతాడు ఖమ్మం నుంచి. తెలంగాణ ఉద్యమకారులు అసలు సంబంధమే లేదు ఆయనకు. ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం ఆయనకు తెలంగాణ ఉద్యమం గురించి కూడా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. వీళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతారు. కొంచెం ఇజ్జత్ అనిపిస్తూ ఉంది, శరం అనిపిస్తూ ఉంది, మానం అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు అని కొంచెం కూడా సోయి లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇజ్జత్ అనిపిస్తూ ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ? పోలీస్ కిష్టయ్య చనిపోతే ఆ కుటుంబానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? డిఎస్పీ నళిని గారు రాజీనామా చేస్తే, డిఎస్పీకి రాజీనామా చేస్తే మీ పార్టీ ఏం చేసింది ఇప్పటి వరకు? తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేసింది? నిరుద్యోగులకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? గత 23 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా లేదు. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పాలిస్తే ఉద్యోగాలు ఉంటాయి, నిరుద్యోగం ఉంటుంది. ఉద్యోగాలకు ఇలాంటి కనీసం పేద ప్రజలకు కూడా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ తీసుకొస్తుంది. అప్పుల కుప్పలు చేస్తారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా అంటే దాదాపుగా 23 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మనం మన ఒంట్లో జాతీయవాదం పెంచుకోవాలి, మన ఒంట్లో జాతీయ భావాన్ని పెంచుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టేటువంటి రోజులు వస్తే ఈ పాతాళ లోకానికి తవ్వి పెట్టినాడే, ఈ 2 పార్టీలను తవ్వి పెట్టిన రోజే మన జీవితాలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం.